పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న గౌరవ శాసనసభ్యురాలు 3 సార్లు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారి మీద కాంగ్రెస్ ముసుగులో ఉండేటటువంటి కొంతమంది గూండాలు నాయకులు దాడి చేయడం, మాట్లాడడం అనేది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఉండేటటువంటి గౌరవము ఏ పార్టీదో కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి మీటింగ్లోనే కనీసం వార్డ్ మెంబర్ కానటువంటి వాళ్ళన్న మరి ఏ ప్రోటోకాల్ లేకుండా కూర్చుంటా ఉంటే మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈ రాష్ట్రంలో పరిపాలన మంత్రులు అదే విధంగాను, అలాగే కాంగ్రెస్ నాయకులు సైతం ఆ మంత్రి మాటల్లో లేకోకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు సహజంగానే చాలా సౌమ్యురాలు, చాలా సహనంతో ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తే ఈరోజు సహనం కోల్పోయి ఇక్కడ మరి రేషన్ కార్డు లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు మేము వెళ్తా ఉన్నాము, లేదంటే కిందికి లాగి పడేసే వాళ్ళము అనేసి మాట్లాడే స్థాయికి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారంటేనే ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో సైతం ఇంతకుముందు పెద్దలు అన్నట్టు అసెంబ్లీలో కూడా మరి మైక్ ఇవ్వకుండా కట్ చేసిన తర్వాత 4 గంటల పాటు మహిళా శాసనసభ్యురాలందరూ అసెంబ్లీలో నిలబడితే కూడా కనీసం అటువైపు మైక్ తిప్పకుండా, కనీసం కెమెరాలో కూడా చూపించకుండా, వాళ్ళకు మైక్ ఇవ్వకుండా అవమానించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా గ్రౌండ్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్లకు మాత్రమే పథకాలు గుర్తుకొస్తున్నాయి, ఎలక్షన్లకు మాత్రమే పథకాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండేసరికి ఇంకేమన్నా వస్తుందేమో అనేసి 1-2 సార్లు ఓట్లు వేసినాం కదా అనేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లు అయిపోతే ఇప్పటికే శాసనసభ్యులు ఎవరు కూడా లోకల్గా గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్ల తర్వాత మీరిచ్చే ఎలాగో గ్యారంటీలు 6 గ్యారంటీ అమలు చేసే పరిస్థితి అంతకంటే లేదు. ఇప్పటికే మరి ఎక్కడ పడితే అక్కడ ఇంధనం ఇళ్ళ కోసము మరి నిలదీస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక మీదట కూడా ఇదే విధంగా కనుక రాచరిక పోకడలు ఉంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సునీతా లక్ష్మారెడ్డి గారు సైతం ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా ఎక్కడైతే గెలిచి ఉన్నారో అక్కడ ఇన్ఛార్జీల పేర్లతోటి మంత్రుల్ని పిలిపించడము, ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ మంత్రులు వచ్చేంత వరకు ఏ పని అక్కడ జరగకపోవడము, అక్కడ ఎలాంటి కూడా నిజంగా లబ్ధి చేకూడేటటువంటి వాళ్ళకు కూడా జరగకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి శాసనసభ్యులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రతి చోట ఇదే అవమానము మరి ప్రోటోకాల్ విషయంలో జరుగుతూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రోటోకాల్ జీవో ఉందా లేదా? కనీసము ప్రజల ద్వారా ఎన్నుకోబడేటటువంటి శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేది మరి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో ఇదే గనక జరిగితే మరి బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడబోము. ప్రోటోకాల్ విషయంలో మరొకసారి మహిళలకు, ఎందుకంటే గతంలో మహిళల పట్ల ఇందిరమ్మ రాజ్యం అనుకునేటటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల పట్ల ఎటువంటి ప్రవర్తన పోలీస్ యంత్రాంగం చూపిస్తుందో లఘుచర్ల విషయంలో, ఎందుకంటే నేను కూడా ఒక ట్రైబ్గా లఘుచర్ల విషయంలో ఆ మహిళల మీద జరిగినటువంటి దాష్టికం మనమందరం కూడా చూసాం. మరి అటువంటి ఒక ముఖ్యమంత్రి పాలనలో ఉన్నాము. అటువంటి మంత్రులు కనీసం గతంలో ఎప్పుడు ఏం జరిగినా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు వారి సొంత కాన్స్టిట్యుయెన్సీలో మరి ఏం జరిగినా కూడా ఇప్పటికీ నిలదీస్తూనే ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మరి సీతక్క గారు నేనున్నాను అంటే నిలబడేవాళ్ళు. మరి మహిళల మీద అంత అరాచకంగా
మరి ఆనాడు దాష్టికంగా పోలీసులు ప్రవర్తించిన, నేడు ఒక 15 సంవత్సరాల పాటు మంత్రిగా ఒక మహిళా శాసనసభ్యురాల మీద అంత ఎత్తున దాడి జరుగుతున్నా కూడా కనీసం మాట్లాడే పరిస్థితులు లేరు. మరి ఇదే గనక రిపీట్ అయితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అనేసి మరొకసారి హెచ్చరిస్తూ, మరి ప్రోటోకాల్ పాటించే విధంగా ఉండాలి అనేసి మరొకసారి మరి బీఆర్ఎస్ పార్టీగా మేమందరం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.